హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని చక్రవర్తి హాస్పిటల్లో డెంగీతో 13 సంవత్సరాల బాలుడు హాస్పిటల్లో మృతి చెందాడు. దీనికి సంబంధించి మృతి బంధువులు మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే ముందు బాగానే ఉన్నాడు, డాక్టర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు చనిపోయాడని అతని తండ్రి చెబుతున్నాడు. మీడియా ద్వారా మేము కలెక్టర్ను, DH&MO మెడికల్ ఆఫీసర్ను కోరుకునేది ముఖ్యంగా మా బంజారా ప్రజలు ఏదో రోగాల వల్లనో కిడ్నీ రోగంతోటో హార్ట్ రోగంతోటో మేము బాధలు పడి డబ్బులు కష్టం చేసి పెద్ద హాస్పిటల్ కదా అని పల్లెటూరు నుండి ఇక్కడికి తరలించడం జరుగుతుంది. మా పేదరికాన్ని, మా అమాయకత్వాన్ని వాళ్ళు ఆసరా చేసుకొని డబ్బులను ఇన్కాష్ చేసుకుంటారు, కానీ తీసుకొచ్చిన ఏ ఒక్క పేషెంట్ను మేము బ్రతికి బట్టగట్టి మేము ఇంటికి తీసుకుపోవడం జరుగుతలేదు. మా బంధువులే ఈ సంవత్సరంలో ఈ హాస్పిటల్లో 5గురు చనిపోయారు. అందులో నడి వయసు వారు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. పాపం ఈ పిల్లవాడైతే చిన్నపిల్లవాడు 13 సంవత్సరాలు నిన్న ఈ టైం వరకు హాస్పిటల్కి రాలేదు. అప్పటికి అతనికి శ్వాస ఆడుతుంది, కదులుతున్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. 13 ఏళ్ళ పిల్లాడు మంచిగా కదులుతుండు, మాతోటి మాట్లాడుతున్నాడు. ఇందులో ముఖ్యంగా పిల్లలకు కావలసిన స్పెషాలిటీస్ ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. మేము కలెక్టర్ను కోరుకునేది ఈ హాస్పిటల్ మీద వారు మెడికల్ అఫీషియల్గా వారు ఎంక్వైరీ పెట్టాలి. ఇందులో ఉన్న డాక్టర్లందరూ ఒరిజినల్లా కాదా, వాళ్ళు మామూలుగా RMP పట్ట పొందారా, ఏదైనా యూనివర్సిటీలో వాళ్ళు డాక్టరేట్ చేశారా కాదా అనేది మా అనుమానం. ఎందుకంటే శవాలను మోసుకోపోతా అంటే మాకు ఇప్పుడు ఈ హాస్పిటల్ మీద అనుమానానికి దారితీస్తుంది. కాబట్టి కలెక్టర్ గారు, మెడికల్ DH&MO మీడియా ద్వారా మేము కోరుకునేది ఈ హాస్పిటల్ మీద ఎంక్వైరీ పెట్టాలి. ఇదే హాస్పిటల్ కాదు, పల్లెటూరు నుండి మొదలు పెట్టుకొని హైదరాబాదు, ఢిల్లీ, గల్లీ వరకు ప్రతి హాస్పిటల్ మీద మీరు ఎంక్వైరీ చేయాలని మేము మీడియా ద్వారా మిమ్మల్ని వినతి చేసుకుంటున్నాము. ఎందుకంటే కాయ కష్టం చేసి మేము సంపాదన చేసుకునేదంతా హాస్పిటల్ పాలవుతుంది. మా బంజారా ప్రజలు ముఖ్యంగా అప్పుల పాలవుతున్నారు. మా అమాయకత్వాన్ని వీళ్ళు ఆసరా చేసుకుని ఇన్కాష్ చేసుకుంటారు. కాబట్టి ఈ పిల్లవాడికి ఇప్పుడు మేము న్యాయం చేసినట్లేదు, దానికి సమాధానం కూడా చెప్తలేదు. మేము చేసినాము అని అంటే దీంట్లో దానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారంటే మేము నిన్న అంతా మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాము, మేము వీడియో రికార్డ్ చేసుకున్నాము, మేమంతా చెప్పాము. ఇట్లా పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు నిన్ననే డిశ్చార్జ్ చేయాలి. మా వల్ల కాదు, ఇందులో స్పెషాలిటీ లేదు, డాక్టర్లు అందుబాటులో లేరు, మీరు ఎక్కడెక్కడ తీసుకుపోవడానికి మమ్మల్ని వెళ్ళగొట్టాలి. మేము నిన్ననే చెప్పాము కదా, మొన్ననే చెప్పాము కదా అని వాళ్ళు సాగులు చెప్పుకుంటూ దాటిస్తున్నారు. కానీ ఇందులో వచ్చిన ప్రతి వాళ్ళు చనిపోయి పోతున్నారు, కానీ బ్రతికి అయితే పోతలేరు. కాబట్టి మీ ద్వారా మేము కోరుకునేది ఈ హాస్పిటల్ మీద ఎంక్వైరీ పెట్టేమని కోరుతున్నాము. మాది చంద్రపేట మండలం కోడమ్మ గ్రామం నర్సంపేట వచ్చే సాగర్ నర్సం దగ్గర నేను ఫీవర్ వస్తే బాబుకు ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయన యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ ఏమన్నారంటే బాబుకు వైరల్ ఫీవర్ తగ్గుతుంది, 2 days తర్వాత తగ్గిపోతుంది అంటే ఆ రోజు నేను ఇంటికి తీసుకెళ్ళాను. నైట్ మళ్ళీ 3 o'clock వామిటింగ్ అయితే మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మార్నింగ్ వాళ్ళు మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి డెంగ్యూ ఫ్యాక్ట్ ఉంటుంది. మీరు బాలసముద్రంలోనే ఏకశీల పార్టీ చక్రవర్తి హాస్పిటల్ మంచి డాక్టర్ అక్కడ ఉంటాయి మన దగ్గర నా చిన్న సిప్పిలిస్తాలు, డిప్రెషన్ ఉప్పుమంటాలు, ఫార్మసీ ఉప్పుమంటాలు, నైట్ కడుపు నొప్పి ఉన్నదని ఎంత మొత్తుకున్నా బాబు సిస్టర్ డాక్టర్ నన్ను కాపాడండి, నా నొప్పి తగ్గుతలేదు, ఇది అది అని మనం ఎంత మొత్తుకున్నా ఆ నొప్పి కోసం వాళ్ళు హెవీ డోస్ వేసేసి మా బాబును అన్యాయంగా చెప్పేది సార్. అన్యాయంగా డాక్టర్ దానికి నిర్లక్ష్యం. రాత్రే కనుక వాళ్ళు బాబు కండిషన్ చూసి మీరు మంచి కార్పొరేటర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మీ బాబు కండిషన్ బాగులేదంటే వెంటిలేటర్ మీద నేను హైదరాబాద్ లాంటి కార్పొరేటర్ దాదాపు నైట్ 70,000 వరకు అయినా సార్. వారు నేను క్యాలిక్యులేషన్ చేసుకుని టెన్షన్ ఎక్కడ పడితే ఎక్కడ 5,000 టెస్టుకు, 4,000 టెస్టుకు. డెంగ్యూ అని ఎప్పుడు డిక్లేర్ చేసినాను?
డెంగ్యూ అని ఎప్పుడు ఇక్కడ ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వలేదు సార్ నాకు. అక్కడ నేను నర్సంపేటలో చేయించిన రిపోర్ట్ తోటే అక్కడ ఏమి ఇచ్చిండ్రు డెంగ్యూ పాజిటివ్ ఇచ్చాను. మరి ఇక్కడ ఏమన్నారు ఇక్కడ నేను రిపోర్ట్ అడుగుతా ఉంటే పొద్దున 5:30 వరకు అసలు ఏం ప్రాబ్లం, ఏం జరుగుతుంది, కడుపులో ఎందుకు నొప్పి జరుగుతుంది, మీరు దాదాపు మధ్యాహ్నం 1 నుంచి పొద్దున 6 వరకు మీరు ట్రీట్మెంట్ చేసేది కదా, కొంత మార్పు ఉండాలి కదా, స్టమక్ పెయిన్ అయినా తగ్గాలి, లేకుంటే వామిటింగ్స్ అయినా తగ్గాలి, ఏం జరుగుతుంది ఇది అది అంటే సార్ వస్తాడు 8 o'clock, సార్ వస్తాడు చూస్తాడు, మళ్ళీ కోర్స్ ఇద్దాం, మనం ఆల్రెడీ నొప్పికి ఇచ్చేసినాం, చిన్న బాబు 8 సార్లు మొత్తం కొట్టుకు 5 సార్లు డోస్ ఇచ్చేసి పంపించి